హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం రెవెనెంట్ పార్ట్ 4 అయితే చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మన హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే చాలా కోపంతో మాట్లాడి ఉంటుంది కదా. ఇప్పుడైతే అసిస్టెంట్ అయితే వచ్చి చెప్తున్నాడు, బాబు ఇప్పుడైతే వద్దు, ఆమె కోపం మీకైతే తెలుసు కదా, తర్వాతకైతే చూసుకుందామని చెప్పి హీరోని సేఫ్గా పంపిస్తున్నాడు. ఇంకొక సైడ్లో మన హీరోయిన్ ఆమె అయితే ఇంటికి వచ్చి చూస్తుంది. టేబుల్ పైన అయితే పాస్బుక్ ఉంది. సో అడుగుతుంది, ఏంటి మామ్ ఇది? ఇదా, మీ గ్రాండ్ మదర్ చనిపోయింది కదా, సో ఆమె ఆస్తి అంతా నీకే వచ్చింది. 1 బిలియన్ సంధ్య, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతుంది. ఈ మనీతో మనం ఒక షాప్ని కూడా ఓపెన్ చేసుకుందామని చెప్పేసి ఏమంటుంది. మన హీరోయిన్ అయితే కోపంగా రూమ్లోకి వస్తుంది. వాళ్ళ మామ్ అయితే వెనకాలనే వచ్చి టార్చర్ చేస్తుంది, సంజాంగ్ అనేసి. సో ఈమె అరుస్తుంది, మామ్ మర్యాదగా బయటికి వెళ్ళు అని చెప్పేసి. ఈమెలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ఏమంటుందంటే, చెప్పు ఈమెని కూడా చంపేద్దామా అనేసి. సంజాంగ్ అయితే లేదు నువ్వు బయటకు వెళ్ళా అని చెప్పి డోర్ లాక్ చేసి డోర్ చుట్టూ టేప్ వేస్తుంది. సో రూమ్లో కూర్చొని భయంకరంగా ఏడుస్తుంది. అలానే పడుకునేసిందేమో. మార్నింగ్ లేచి చూస్తే డోర్ అయితే ఓపెన్లో ఉంది. తనకైతే భయం వచ్చేసింది, ఎక్కడ నైట్ మన మామ్ని మనమే చంపేశామేమో అని చెప్పి. రూమ్కి వెళ్ళి చూస్తే ఆమె తల కూడా బెడ్కి సైడ్లో ఉంది. దీన్నంతా చూసి భయంకరంగా సంజాంగ్ ఏడుస్తుంది. ఒక సౌండ్ ఏంట్రా అని చూస్తే వాళ్ళ మామే గొరక పెట్టి నిద్రపోతుంది. దీన్ని చూసిన తర్వాతకి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే ఓకే అని చెప్పి బెడ్షీట్ అయితే కప్పేసి పాస్బుక్ అంతా తీసుకొని ఎక్కడికో వెళ్తుంది. ఇంకొక సైడ్ మన హీరోని అయితే చూపిస్తున్నారు. అతనైతే అగైన్ అండ్ అగైన్ ఆ ఆర్టికల్స్ని చూస్తున్నాడు. సో పక్కనే అయితే ఒక స్కూల్ దెయ్యం ఉంటుంది కదా, దాని దగ్గర అయితే చెప్తున్నాడు, మా మామ్కి ఏదో ఒక క్లూ దొరికింది అండ్ ఆ పేయిని ఎలా డిస్ట్రాయ్ చేయాలని కూడా ఆమెకు తెలుసుంది. సో నేను దాన్ని కనిపెట్టి తీరుతానని చెప్పి ఈ స్కూల్ దెయ్యం దగ్గర చెప్తుంది. ఆ అబ్బాయి అయితే చెప్తున్నాడు, నువ్వు అలా ఇలా ట్రై చేస్తానని చెప్పి లాస్ట్కి నువ్వు కూడా మీ మామ్లా చనిపోతావేమో, కేర్ఫుల్గా ఉండనేసి. అదే సమయానికి మన సంజాంగ్ అయితే అక్కడికే వస్తుంది. నైట్ అయితే పర్చేసింగ్ జరిగింది కదా, సో వీడి కార్డులోనే స్వైప్ చేసిందన్నమాట. బిల్లు ఎగిరిపోయి ఉంది. సో హీరో అయితే అడుగుతాడు, ఏమైంది, ఎందుకు ఇంత సెలవు చేసావని చెప్పి అడుగుతాడు. ఏమో అవన్నీ నాకు తెలియదు, కానీ దీంట్లో నీకు కావాల్సినంత మనీ ఉంది అండ్ ఇప్పటికీ నా దగ్గర ఇదే ఉంది, రిమైనింగ్ బ్యాలెన్స్ నేను ఎలా అన్నా అలా పే చేస్తానని చెప్పి వెళ్తుంది. మన హీరో అయితే చూస్తున్నాడు, లేదు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఈమె మనీ స్వైప్ చేసిన ప్లేస్లో అంతా నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఈ డెవిల్ బాయ్ అడుగుతాడు, మా డాడీ ఎలా ఉన్నాడు అని చెప్పి. ఓ అంత ఇంట్రెస్ట్గా ఉంటే నువ్వే వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పి మన హీరో అంటాడు. ఈ అబ్బాయి అయితే లేదు నేను ఎందుకు వెళ్ళి అతన్ని చూడాలి, నేనైతే వెళ్ళి చూడను అని చెప్తున్నాడు. ఈ సైడ్లో హాంగ్ అండ్ లీని చూపిస్తున్నారు. లీ అయితే చెప్తున్నాడు, ఫాస్ట్గా ఈ కేసుని క్లోజ్ చేయండి, ఇది జస్ట్ ఒక సూసైడ్ కేస్, మ్యాటర్ అయితే ఓవర్, మీరు దీన్ని ఎక్స్ట్రాగా లాక్కండి అని చెప్పి హాంగ్ దగ్గర అంటున్నాడు. హాంగ్ అయితే కోపం పడుతున్నాడు, ఏంట్రా ఇప్పుడు, ఈ సూసైడ్ కాదు, దీని వెనక ఏదో ఉంది అని చెప్తున్నా, నువ్వు క్లోజ్ చేయంటావు. సో వీళ్ళిద్దరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా సెట్ కాలేదన్నమాట. ఇంకా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి అరుచుకోవడం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన లీ దగ్గరికి ఒక అతను వచ్చి ఒక ఫోటోని చూపిస్తున్నారు. ఇతను సంజాంగ్ ఒక పార్టీకి వెళ్ళుంటారు కదా, అక్కడ ఒక అమ్మాయి అయితే చనిపోయి ఉంది సూసైడ్ చేసుకొని. అండ్ అక్కడ కాస్ట్లీ బ్యాగ్ ఒకటి ఉంటుంది అండ్ అది కూడా మిస్సింగ్ అని చెప్పి ఒక కంప్లైంట్ వస్తుంది. సో లీ అయితే అడుగుతున్నారు, సరే ఓకే అవి నాకెందుకు చెప్తావని అడగడం తోల్రే, మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, సో నీకు ఏదైనా తెలుసు కావచ్చు అని చెప్పి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ పాస్ చేశానని చెప్పి ఇంకొక పోలీస్ అంటున్నాడు. మన లీ కూడా సరే ఓకే ఇవంతా నువ్వు వదిలేసే, ఇక ఈ కేసుని నేను చూసుకుంటానని. ఇంకొక సైడ్లో మన సంజాంగ్ని చూపిస్తున్నారు. ఆమె అయితే వాళ్ళ మామ్కి ఒక లెటర్ అయితే పెట్టుంది, మామ్ నేను కొంచెం ఫ్రీగా ఉండాలి, సో ఇప్పటికీ నన్ను టార్చర్ చేయకు అని చెప్పేసి. సో ఎక్కడొచ్చిందని చూస్తే వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ హోమ్కే వచ్చింది అండ్ అక్కడ కూర్చొని సంథింగ్ థింక్ చేస్తూ ఉంది. అలా థింక్ చేస్తూ ఉండగా చెయ్యి అయితే కింద పెడుతుంది. చూస్తే హోమ్ ఫుల్ డస్ట్గా ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఒక మెసేజ్ పెడుతుంది, ఇలా నేను మా గ్రాండ్ మదర్ వాళ్ళ హోమ్లో ఉన్నాను, నువ్వు కూడా వస్తావా హెల్ప్ చేయడానికి అని చెప్పేసి. సో ఆమె కూడా ఆ మెసేజ్ని చూస్తుంది అండ్ కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ ఒకటి మిస్సింగ్ అని చెప్పాను కదా, సో అదైతే ఇక్కడ ఉంది. సో ఈమె ఒకటే క్లీన్ చేస్తూ ఉంటుంది కదా, సో
సో చాలా టైర్డ్ అయిపోయింది. ఏ టైంలో పనుకున్నదో ఆమెకే తెలియదు. నైట్ కూడా అయిపోతుంది. ఇంకొక సైడ్లో మన హీరోని చూపిస్తున్నారు. అతనైతే సూసైడ్ చేసుకొని ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పారు కదా, సో అక్కడికి వచ్చి చూస్తున్నాడు. అండ్ ఆల్రెడీ అక్కడ లీ అయితే ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టార్ట్ చేస్తుంటాడు కదా, మన హీరోని చూడటంతో అడుగుతున్నారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి. మీరు ఇలా రావడం మాకు డౌట్ రప్పిస్తుంది, కేస్ మీ పైన తిరగడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంది అని చెప్పి లీ అంటున్నాడు. వెళ్ళడానికి ముందు మన హీరో అయితే కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇవి ఇక్కడితో స్టాప్ అయిపోదు, ఆకలితో ఉన్న ఆ దెయ్యం అందరినీ చంపుతుంది. మన లీ అయితే చూస్తున్నాడు, ఎవర్రా ఈ మెంటల్ అంతా, వీటితో ఎలాదా బతకాలో అర్థం కాలేదని చెప్పి అతను ఇన్వెస్టిగేట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాడు. సో ఇతను ఆ పార్టీ జరిగిన హాల్లోకి వెళ్ళి చూస్తున్నాడు, అక్కడ ఎన్ని మంది ఉన్నారు అండ్ అక్కడ ఏమేమి థింగ్స్ ఉందని జస్ట్ ఒక ఇమాజినేషన్ వరల్డ్లో అయితే చూస్తున్నాడు. అది చూసిన తర్వాతకి అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ అనలైజ్ చేస్తున్నాడు. సో అతని మైండ్లోకి వచ్చిందంటే మన హీరో అండ్ హీరోయిన్. సో ఫస్ట్ అయితే మన హీరోని ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి వాళ్ళ హోమ్కి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మన హీరోయిన్ అయితే హీరోని మీట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. పైన నుంచి మన లీ దిగి వస్తున్నాడు. లీ అయితే పైన నుంచి వచ్చాడు కదా, అడుగుతున్నాడు, ఏ సన్యాంగ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడగడంతో హీరో అంటున్నాడు, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఉంది, నేను ఈమె క్లాస్మేట్ అని మన లీ చెప్తున్నాడు. సో ఇద్దరు రండి కూర్చోండి, ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి లీ అంటున్నాడు. ఇద్దరిని ఒక సైడ్ కూర్చోబెట్టి లీ అయితే ఆపోజిట్లో కూర్చొని అడుగుతున్నాడు, చెప్పండి ఏదో హంగ్రీ గోస్టో యాంగ్రీ గోస్టో ఏదో రీజన్ అన్నారు కదా, చెప్పండి ఆ కథను విందామని చెప్పి అడుగుతున్నాడు. మన సన్యాంగ్ అయితే ఆర్టికల్ చదివేసి వచ్చిందేమో, సో ఆమె అయితే అడుగుతుంది, ఏంటి ఈ కేసులో హంగ్రీ గోస్ట్ ఇన్వాల్వ్ అయ్యిందా అనేసి. లీ అయితే చూస్తున్నాడు, 2 మెంటల్ సరిపోయింది, వాడికి తగిన మెంటల్ ఇది, దీనికి తగిన మెంటల్ వాడు అని చెప్పేసి. మన హీరో అయితే అడుగుతున్నారు, మీరు ఆ పార్టీలో తీసిన ఫొటోస్ ఏదన్నా ఉందా అనేసి. ఫొటోస్ ఉంటే ఆ దెయ్యాన్ని కనిపెట్టేస్తావా ఏంటి అని చెప్పి మన లీ అడుగుతున్నాడు. అవును అని చెప్పి మన హీరో అంటున్నాడు. సెమీ పోస్ట్ చేసిన పిక్స్ అయితే నా దగ్గర కొన్ని ఉన్నాయని చెప్పి హీరో దగ్గర చూపిస్తుంది. కానీ ఆ పిక్స్ లో ఏది దెయ్యం కనిపించలేదు మన హీరోకి. సో లీ అయితే అడుగుతున్నాడు, ఏంటి దెయ్యం కనిపించలేదా అనేసి. అవును, నాకు వేరే పిక్స్ కావాలి అని అడగడంతో నా దగ్గర వేరే ఏ పిక్స్ లేదే అని చెప్పి మన హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అయితే ఒక పిక్ చూసి, దీంట్లో సెమీ అండ్ ఇంకొక గర్ల్ అయితే లేదు అని చెప్పి మన హీరో దగ్గర చెప్తుంది. వాళ్ళ రీసెంట్ పిక్స్ ఏదైనా ఉందా అని మన హీరో అడిగితే, లేదే నా దగ్గర అలాంటి పిక్స్ ఏవి లేదు అని చెప్పి మన హీరోయిన్ అంటుంది. అండ్ సెమీ అయితే అలాంటి పిల్ల కాదు, సో తను దొంగతనం చేసి ఉండదు అండ్ మర్డర్ కూడా చేసి ఉండదు అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఇవన్నీ నువ్వు చెప్తే సరిపోదు సన్యాంగ్, అక్కడికి వెళ్ళి చూడాలి అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళడానికి చూస్తుంటారు. హీరో అయితే లీని అడుగుతున్నాడు, మీరు రాలేదా అనేసి. లేదు మీరైతే వెళ్ళండి, పోయి దెయ్యాన్ని పట్టుకోరండి, జైల్లో ఇద్దామని చెప్పి ఇంకా కిండల్గానే మాట్లాడుతున్నాడు. అతనైతే వీళ్ళు చెప్పేది ఏది నమ్మడం లేదు. మన హీరోయిన్ అయితే సెమీ ఉన్న ప్లేస్కి అయితే వస్తున్నారు, బట్ డోర్స్ అయితే లాక్లో ఉంది. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది, సెమీ పైన హంగ్రీ గోస్ట్ ఉంటే దాన్ని ఎలా బయట తీయాలి అని చెప్పేసి. నాకు తెలియదు, నీ పైన ఉన్న గోస్ట్ని తీయడానికి కూడా ఏదో ఒక ఐడియా ఉంది, కానీ ఈ హంగ్రీ గోస్ట్కి నాకు ఏ ఐడియా లేదు అని చెప్తున్నాడు. సరే ఓకే, ఫస్ట్ ఆమెని కనిపెట్టాలి కదా. సో వీళ్ళు షేరింగ్ యాప్ని పెట్టుకో ఉంటారు, అదేనండి లొకేషన్ షేర్ చేసుకునే యాప్. దాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏదో రెస్టారెంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మన హీరో అండ్ హీరోయిన్ కూడా వెళ్తున్నారు. మన సెమీ అయితే ఆ రిచ్ గర్ల్తో కూర్చొని మాట్లాడుతూ ఉంది. మనకే డౌట్ వస్తుంది, అరే వీళ్ళిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఆ రోజు అలా కొట్లాడుకున్నారు పార్టీలో. సో మన సెమీ అయితే అడుగుతుంది, నాకు నీ కోట్ని ఇస్తావా, ఇంటర్వ్యూ ఉంది, దాన్ని అటెండ్ చేశాక నీకు సేఫ్గా తీసుకొని వచ్చి నీ కోట్ని ఇచ్చేస్తాను అని చెప్తుంది. కానీ ఏమైతే చాలా తిమురుగానే మాట్లాడుతుంది. కోట్ తీసుకోవడానికి మనీ లేకపోతే నన్ను అడుగుతావా, నేనేంటి కర్నున్న అన్నిటినీ ఇవ్వడానికి, అదంతా ఇయ్యను కాదు అని చెప్పి చెప్తుంది. మన హీరోయిన్ కూడా వచ్చేసింది కదా, సో నార్మల్గా చూస్తే కనిపించదు, మిర్రర్లో అయితే చూస్తుంది. మన హీరోయిన్ లోపల వచ్చేలోకు ఆ దెయ్యం అనేది రిచ్ గర్ల్ ఉంది కదా, ఆమెలోకి పాస్ అయి వెళ్ళిపోతుంది. అండ్ ఆమె ఐస్ కూడా రెడ్గా మారిపోతుంది. పక్కనే ఒక రిచ్ గర్ల్, ఇంకా ఈమె కన్నా రిచ్ గర్ల్ అయితే నడిచి వెళ్తుంది రెస్ట్ రూమ్లోకి. ఆమెని ఫాలో చేసుకుంటూ ఈ అమ్మాయి అయితే వెళ్తుంది. మన సెమీకి అర్థం కాలేదు, అరే నేనెందుకు ఇక్కడికి వచ్చానని చెప్పి ఆమె తలని గీక్కుంటుంది. మన సన్యాంగ్ వచ్చి పిలుస్తుంది, నువ్వు ఓకేనే కదా, సేఫ్ కదా అని చెప్పి అడుగుతుంది. సెమీ అయితే చెప్తుంది, నాకేంటే నేను బాగానే ఉన్నా,
కానీ ఈ హోటల్లో ఇక్కడేం చేస్తున్నానో అర్థం కాలేదని చెప్తుంది. సరే ఓకే, నువ్వు ఇక్కడుండు, నేను యూని ఏం చేస్తుందో వెళ్ళి చూస్తానని చెప్పి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. చూస్తే యూ నా పిల్లని చంపడానికి ట్రై చేస్తుంది. యూని కంట్రోల్లో రప్పేయడం కోసం మన హీరోయిన్ వాటర్ అయితే పోస్తుంది. తను కూడా నార్మల్ అవుతుంది. కానీ చూసి భయపడిపోతుంది. ఏంటి నేను ఇలా చేశాను అని చెప్పి బయటికి పరిగెట్టి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే కార్ వచ్చి డాష్ కొడుతుంది. సో మన హీరోయిన్కి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. మేబీ యూన్కి ఇలా అయ్యింది కదా, దానికి రీజన్ నాలో ఉన్న డీమన్ ఏమో అని చెప్పి ఈమె భయపడుతూ ఉంది. ఇంకొక సైడ్లో పోలీస్ టీమ్ని చూపిస్తున్నారు. వాళ్ళైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే చూస్తున్నారు కదా, దాంట్లో మన లీ ఉన్నదైతే కనిపెట్టేశారు. సో టెన్షన్ అవుతున్నారు. ఈ లీ ఎందుకు మనకు చెప్పలేదు, చెప్పుండాలి కదా, ఒక ఆఫీసర్గా ఉండి ఇంత కేర్లెస్గా ఉంటాడని చెప్పి టెన్షన్ అవుతున్నారు. అదే సమయానికి లీ కూడా వస్తున్నాడు. నీకుందిరా, నీకుంది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మన లీకి కూడా అర్థమైపోయింది, అంతే అయిపోయింది, వీడియో చూసుంటారు, దానివల్లనే మనల్ని ఇలా చేస్తున్నారని చెప్పి. ఇంకొక సైడ్లో యూన్ అయితే సేఫ్గానే ఉంది, ఏం ఆపద లేదు. సో గాయాలైతే తగిలింది కదా, హాస్పిటల్లో అయితే ఉంది మెడిసిన్ తీసుకుంటూ. ఇవన్నీ చూస్తే మన హీరోయిన్కి అయితే గిల్టీగా ఉంది. సో ఆమె అయితే మన హీరో దగ్గర చెప్తుంది, నేను చాలా చెడ్డదాన్ని, చిన్న వయసులో నేను చాలా కష్టపడి పెరిగాను కదా. సో అప్పుడు నేను అనుకునేదాన్ని మా గ్రాండ్ మదర్ చనిపోతే ఆమె మనీ అంతా మాకు వస్తుంది, అప్పుడు మేము హ్యాపీగా ఉండొచ్చు అని. సో దానివల్లనే కావచ్చు మా గ్రాండ్ మదర్ చనిపోయింది. ఇవన్నీ థింక్ చేస్తే నాకు చాలా గిల్టీగా ఉంది అని చెప్పి మన హీరో దగ్గర చెప్తుంది. హీరో అయితే చెప్తున్నాడు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ డెవిల్ మన వీక్నెస్ని యూస్ చేసుకుంటుందని, కానీ నువ్వే పట్టించుకోలేదు. అండ్ ఇకపై నువ్వు నేను ఈ జర్నీ ఒకటిగా చేయనొద్దు, నేనే అన్నీ చూసుకుంటానని చెప్పి ఇతను కార్ ఎత్తుకొని వెళ్తున్నాడు. సన్యాంగ్ వాళ్ళ గ్రాండ్ మదర్ హోమ్లో నుంచి ఒక థ్రెడ్ని అయితే తీసుంటాడు కదా, దాన్ని ఒక ప్రొఫెసర్ దగ్గర ఇచ్చింటాడు. ఇది ఎవరైతే రెడీ చేశారో ప్లీజ్ కనిపెట్టి చెప్పండి అనేసి. సో అతను కూడా ఎవరు రెడీ చేశారని కనిపెట్టేశాడు కావచ్చు, మన హీరోకి చెప్తున్నాడు. సో ఆ లేడీ అడ్రస్ కూడా దొరికేసింది కదా. సో మన హీరో అయితే వెళ్ళి అడుగుతున్నాడు, ఈ థ్రెడ్ని మీరే చేశారా అనేసి. అవును, ఈ థ్రెడ్ని నేనే చేశాను, ఇది ఒకటే కాదు ఇంకా 5 పీసెస్ అయితే ఉంది అని చెప్పి ఈమె మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక సైడ్లో సన్యాంగ్ అయితే వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఒక నెగటివ్ కాపీస్ని తీసుంటుంది. దాన్ని డెవలప్ చేయడానికి ఫోటోషాప్లో ఇచ్చుంటుంది. ఫొటోస్ కూడా తీసుకుంటుంది. దాంట్లో చూస్తే హీరో వాళ్ళ ఇంట్లో ఒక ఆత్మ అబ్బాయి ఉంది కదా, సో అతనైతే ఆ ఫోటోలో ఉన్నాడు. మన సన్యాంగ్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మని చూసుంటుంది, బట్ హీరో దగ్గర ఏది అడిగి ఉండదు. ఈ సైడ్లో మన హీరో అడుగుతున్నాడు, ఈ థ్రెడ్స్ ఎవరెవరికి ఇచ్చారో అని అడగడంతో ప్రొఫెసర్ గూకి ఇచ్చాను, అతనేదో 5 ఎలిమెంట్స్ని కనిపెట్టాలని చెప్పి తీసుకొని వెళ్ళాడు అని చెప్పి చెప్తుంది. బట్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఇవ్వడం లేదు. ఇంకొక సైడ్లో సన్యాంగ్, ఆమె అయితే హీరో దగ్గర మాట్లాడాలి అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. కానీ ఇంట్లో ఎవరు లేదు. సరే వెళ్దామని చూస్తే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఈ సైడ్లో మన హీరో, అతనైతే వాళ్ళ మామ్ ఫోటో చూపించి ఈమెకి కూడా ఈ థ్రెడ్ ఇచ్చారా అని అడగడంతో అవును ఇచ్చాను అని చెప్తుంది. ఈ సైడ్లో మన సన్యాంగ్ ఆ ఆత్మనైతే చూసేసింది కదా, సో అడుగుతుంది, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని ఆ ఆత్మని అడుగుతుంది. సో ఆ ఆత్మ కూడా చెప్తుంది, నేను నీకు కనిపిస్తున్నానా అనేసి. అవును, నువ్వు నాకు కనిపిస్తున్నావు, నాలో ఉన్న గోస్టే నిన్ను నాకు చూపిస్తుంది. సో నీ దగ్గర ఏదో ఉంది, నాకు కావాల్సిన మ్యాటర్, దాన్ని చెప్పు అని అడగడంతో ఇతనైతే ఆ షాడోని చూస్తున్నాడు. అంత పెద్ద షాడోని చూసి ఈ ఆత్మనే భయపడిపోతుంది. తర్వాతకి ఈ ఆత్మ నాకు ఒక పేరు తెలుసు అని మన సన్యాంగ్ దగ్గర చెప్తుంది. ఇంకొక సైడ్లో ఆ లేడీ, ఈ లేడీని నాకు పరిచయం చేయించిందే ప్రొఫెసర్ గు అని చెప్తుంది. ఈ సైడ్లో మన హీరో షాక్ అవుతున్నాడు, ఆ సైడ్లో సన్యాంగ్ షాక్ అవుతుంది. సో ఇలా ఇద్దరు షాక్ అయినట్టు చూపిస్తూ ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియో అయితే మీకు వస్తుంది. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.